హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల నుంచి జీతాలు పెంపండి. కొత్త డిఏ అనేది 3.64% అయితే తీసుకోబోతున్నారు. బేసిక్‌లో 3.64% అయితే పెరగనుంది. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే డిఏ అరియర్స్ గురించిన తాజా సమాచారం కూడా తెలుసుకుందాము. సో, ముఖ్యంగా మనం చూసుకుంటున్నట్లయితే డిఏ అరియర్స్ అనేవి 2018 నుంచి కూడా చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా ఉద్యోగ పెన్షనర్స్‌కి సంబంధించి ఎవరికి జమ అయిన దాఖలాలు అయితే లేవండి. డిఏ, డిఆర్‌లు అయితే గాలికి వదిలేసిన ప్రభుత్వము. అలాగే వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హడావిడిగా 2 డిఎల్‌ను విడుదల చేసిందో 2020 అవి ఏంటంటే 2023 జూన్‌కు సంబంధించి డిఏ, అలాగే డిఏ, డిఆర్‌లు, అలాగే 2023 జనవరికి సంబంధించిన డిఏ, డిఆర్‌లండి. సో, 2023 సంవత్సరానికి సంబంధించి జనవరి మరియు జూన్‌కు సంబంధించిన డిఏ, డిఆర్‌లు 2 అయితే ప్రకటించడం జరిగింది. సో, ఈ 2023 జనవరికి సంబంధించిన డిఏ, డిఆర్‌ని ఏప్రిల్ 2024 నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తూ అరియర్స్‌ని 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. సో, అవి ఇంతవరకు అయితే జమ కాలేదు. అలాగే జూన్ 2023కు సంబంధించిన డిఏ, డిఆర్‌లను జూన్ 2024 నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తూ జీతాలతో పాటు అందిస్తూ జీతాలు, పెన్షన్లతో పాటు సో, అరియర్స్‌ని కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని అయితే జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. సో, ఇందులో భాగంగానే మనకు ఈ నెల అంటే 2024 జూన్ నెల నుంచి జీతాలలో 3.64% అయితే బేసిక్ పెరగనుందండి. సో, కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతాలు అయితే ఈ విధంగా పెరగనున్నాయి. సో, అలాగే అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు గత 2018 నుంచి కూడా ఒక డిఏ కానీ, డిఆర్ అరియర్ కానీ జమ అయిన దాఖలాలు లేవండి. సో, ఏదైతే కూటమి ప్రభుత్వము హామీ మేరకు వారి మేనిఫెస్టోలో పెట్టినారు. సో, అలాగే వారు హామీ కూడా ఇచ్చి ఉన్నారండి. ఈ ఉద్యోగులకు సంబంధించిన డిఏ అరియర్స్‌ను త్వరితగతిన చెల్లించే బాధ్యత కూటమి తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వందే బాధ్యత అని అయితే వారు ఇదివరకే తెలియజేసి ఉన్నారు. సో, ఆ విధంగానే వారైతే కార్యాచరణను అధికారంలోకి రాగానే కార్యాచరణ చేపట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇదే అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.